ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. అదే సమయంలో తెలుగుదేశంలో ఉండే కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు, ఏంటి అందరూ చేస్తున్నారు లీవింగ్ కావాలని. నేను ఒకటే చెప్పాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పూర్తిగా కాపాడుకునే బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటాను. వాళ్ళకు కూడా న్యాయం చేస్తాను. న్యాయం కాదు, వాళ్ళకి న్యాయం చేస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళు సమర్థులుంటే మీకు న్యాయం జరగాలి. అందరూ కలిసి పనిచేయాలి. ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం. సీమాంధ్రని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయడం కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం మనం పనిచేస్తున్నాం. నేను ఈ సందర్భంగా పిలిపించేది, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. రాష్ట్రంలో రైతులు, డాక్రా సంఘాలు, విద్యార్థులు, యువకులు, అదే మరిగా అగ్రవర్ణాలు, వెనుకబడిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం బాగా అభివృద్ధి చేశాం, ఆదాయాన్ని పెంచాం, సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. కానీ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయంటే నేను చేసిన అభివృద్ధి వల్లనే ఆ సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాం, పేదరికం పూర్తిగా పోవాల్సిన అవసరం ఉంది. అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రేపు భారతదేశంలో ఒకటే చెప్తున్నాం, అవినీతి రహిత భారతదేశాన్ని చూడడం, నిర్మాణం చేయడం నా జీవితాశయంగా నేను ఎంపిక చేసుకున్నాను. ఇది జరుగుతుంది, జరిపిస్తాం. దేశమంతా ఒక ఇబ్బందుల్లో ఉంటే మనం 2 ఇబ్బందుల్లో ఉన్నాం. దేశానికి మొత్తం అంతా ఒక ఎన్నికలు వస్తే ఈ కాంగ్రెస్ దొంగల వల్ల మనకు 4 ఎన్నికలు వచ్చాయి. ఒక పక్కన ఉండే పార్లమెంటు, అసెంబ్లీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, ఎన్నికల మీద ఎన్నికలు. మళ్ళా కొంతమంది కోర్టు పోతున్నారు, నేను కూడా కోర్టు పంపన్నా. ఎన్నికల రిజల్ట్స్ మాత్రం ఆపమంటున్నారు పిరికితనంతో. నేను అడుగుతున్నా, ఎన్నికల రిజల్ట్ ప్రకటించమంటున్నా, సవాలు విసురుతున్నా. ఎవరైతే తోలిపోతుంది, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తే ఇంకా అక్కడి నుంచి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అయిపోతాయి. ఈ 2 వస్తే 40 రూపాయల నడకే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. ఏ పార్టీ నిలబడదో మా తమ్ముడు చెప్తున్నాడు. సైకిల్ స్పీడ్ పెరుగుతుంది, రోజు రోజుకి బుల్లెట్ లాగా దూసుకెళ్తుంది. అడ్డం వస్తే తొక్కుంటా వెళ్ళిపోతుంది. నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్నా, మీరు వచ్చారు, గ్రామ గ్రామాల జిల్లా అంతా కార్యకర్తలు వచ్చారు. నేను కూడా నాయకులు చెప్తాను, ఇంకా కింద నుండే కార్యకర్తలు చెప్పండి, ఏ ఒక్కరు కూడా వేరే పార్టీలు అక్కడ ఉండి పని చేసినా, డబ్బులు పంచినా, ఓట్లు కొన్నా అది దేశద్రోహం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. మొన్న అయితే నాకు చాలా మతిపోతా ఉంది. ఎన్నింటా అంటే మున్సిపల్ ఎన్నికలకు 2,000, 3,000 ఎవరి డబ్బులుంటే దొంగ డబ్బులు, దోచుకున్న డబ్బులు ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో ఒకటే ఆలోచిస్తున్నాం, అర్ధక్రాంతి లాంటి ప్రోగ్రాం రావాలి. 500 రూపాయలు, 7 రూపాయల నోట్లు పూర్తిగా డీనోటిఫై చేసేయాలి, రద్దు చేయాలి. అందరి అకౌంట్లు బ్యాంకులో ఉండాలి. దానివల్ల పేదరికం పూర్తిగా నిర్మూలన అవుతుంది. ఆదాయాలు ఊహించిన విధంగా పెరుగుతాయి. పన్నులు పూర్తిగా తగ్గించే అవకాశం వస్తుంది. ఎవరికి ఇబ్బందులు రావు. ఈ రోజు ఈ దొంగలు చూసి ఒకసారి ఆశ్చర్యం వేస్తుంది. హవాలా రూట్లో ఒక్కొక్క వ్యక్తి లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో దాచిపెట్టుకుంటారంటే ఎంత నీచమో మీరు ఆలోచించండి. మొన్నే సుప్రీంకోర్టు కేంద్రానికి చురకబెట్టింది, వాత పెట్టింది. ఎందుకు మీరు తీసుకురావడం లేదు? అవినీతి డబ్బులున్నాయి, నల్లధనం ఉంది, ఎందుకు దీన్ని ముందుకు తీసుకురారు? ఎందుకు వేరే దేశాలకు తీసుకురామంటే సమాధానం చెప్పలేక నీళ్లమిలే పరిస్థితికి వచ్చారు. ఒక పగడ్బందీ చట్టం కావాలి. ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల సంస్కరణ రావాలి. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే వారిని పూర్తిగా ఎన్నికల నుంచి శాశ్వతంగా అనర్హులుగా చేసే పరిస్థితి రావాలి. నేను అందుకని ఇంకో మాట కూడా చెప్పాను మీ అందరికీ. ప్రజాభిప్రాయం ప్రకారం ముందు పోదాం అనుకుంటున్నాను. సెల్ ఫోన్లు మా తమ్ముళ్ళందరూ పెట్టి ఫోటోలు తీస్తున్నారు. ఆ సెల్ ఫోన్లు రావడానికి నేనే కారణం. టెక్నాలజీ నేనే ప్రమోట్ చేశా. నిన్న మొన్న చెప్పాను, 2 విషయాలు చెప్పాను. మీ గ్రామం, మీ ఊరు, మీ అభ్యర్థి, మీ ఇష్టం, నాకు ఇష్టం. అభ్యర్థిని ఎంపిక చేసుకునే బాధ్యత మీరు తీసుకోండి. డబ్బులు ఖర్చు పెట్టి
అభ్యర్థిని గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకోమని ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చాను. మీరు ఏమీ చేయక్కర్లేదు, మీకు నేనే ఫోన్ చేస్తున్నా. మళ్ళా మీరు డబ్బులు కట్టక్కర్లేదు. కొంతమంది అనుకుంటారు ఫోన్ ఎత్తుకుంటే డబ్బులు ఏమన్నా మన ఫోన్ పడుతుందని. అది కూడా పడదు. మీరు చేయాల్సింది, నేను దాంట్లో చాలా సింపుల్ అన్నమాట. అచ్యుత రామారావు అయితే 1 నొక్కండి, రంగరాజు గారైతే 2 నొక్కండి, బాబ్జీ గారైతే 3 నొక్కండి. ఈ ముగ్గురు నచ్చకపోతే 0 నొక్కి మీకు కావాల్సిన అభ్యర్థి పేరు మీరు చెప్పండి, నేను ఇంటికి చేస్తానని చెప్పాను. దీనికంటే ట్రాన్స్పరెన్సీ ఏముంది తమ్ముళ్ళని అడుగుతున్నాను. ధైర్యం ఉంటే వేరే పార్టీలు రమ్మంటున్నా. ఎవ్వరికీ ధైర్యం లేదు, వచ్చే దన్ను లేదు. ఎందుకంటే వీళ్ళంతా లంచాలు తీసుకుని అభ్యర్థులు ఎంపిక చేసుకుంటూ నోట్లతో డబ్బులతో చేస్తున్నారు తప్ప ప్రజాభిప్రాయంతో కాదు. రెండో సవాలు ఇసిన మా ఆడబిడ్డల కోసం అత్యాచారాలు జరుగుతున్నాయి. రోజుకొక మానభంగం జరుగుతూ ఉంది. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఒక అన్నగా ఆడబిడ్డలు కాపాడుకుంటానని చెప్పాను. అందుకే నిన్న ఒక మాట చెప్పండి, ఎక్కడ ఆటో పోతా ఉన్నాం, ట్రైన్లో పోతా ఉన్నాం, ఎక్కడ మీరున్నా మీకేదైనా కానీ మీ మీద ఏదైనా జరుగుతుందని భయం వేస్తే ఇమ్మీడియట్ గా పని చేయండి. వాళ్ళకు కూడా తెలియదు, ఫోన్ తీసుకొని ఒక నెంబర్ నొక్కండి. ఉదాహరణకు 9 నెంబర్ నొక్కితే అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది, నాకు కూడా వస్తుంది. 5 నిమిషాల్లో ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు వచ్చి కరెక్ట్ గా 3 నిమిషాల నుంచి 5 నిమిషాల్లో మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా, ప్రభుత్వం తీసుకుంటామని చెప్పాం. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు ఎవడు ఉపయోగించడం వల్ల అదే ఆశించింది. మా తమ్ముడు ఇంట్లో నుంచి ఫోన్ వస్తే తీసి మళ్ళా కట్ చేస్తున్నాడు. ఇంటికి 2 ఫోన్లు పెట్టుకున్నారు. 2 ఫోన్లు, ఒక ఫోన్లో అందరితో మాట్లాడతారు, ఒక ఫోన్ రహస్యంగా కూడా మాట్లాడుకుంటా ఉంటారు. అన్ని వచ్చేసిన ఫోన్లో ఇది ఒక నెస్కే అయింది. టెక్నాలజీని ఉపయోగించుకుంటే రైతాంగాన్ని బాగు చేసే పరిస్థితి వస్తుంది. చాలా వరకు ఒకప్పుడు నేను ఈ సేవ అన్ని పెట్టాను, అన్ని పోయినాయి, మళ్ళా మంచిగా వస్తాయి. ఒక పక్క ఆడబిడ్డలకు న్యాయం చేయడం, మీకు న్యాయం చేయడం ఎన్ని చేద్దాం. నేను మిమ్మల్ని మళ్ళీ ఒకటో కొడుతున్నా, మీలో ఒక చైతన్యం రావాలి. చాలా సంతోషం, ఉత్సాహం ఉంది. ఈ ఉత్సాహం మా తమ్ముడు చెప్పాడు, లైసెన్సులు కావాలి. లైసెన్సులు కాదు తమ్ముడు, కావాలని దుర్మార్గులు 10వ తరగతి పెట్టి మీకు లైసెన్స్ ఇవ్వడం లేదు. చదువుకు సంబంధం పాత బాధలు మీకు లైసెన్స్ ఇప్పిస్తా. నువ్వు డ్రైవర్ గా ఉండడానికి వీలు లేదు. డ్రైవర్ కన్నా ఆటో ఓనర్గా చేసే బాధ్యత మీకు ఆటో కొనిచ్చే బాధ్యత కూడా చేస్తాను. నీ ఆదాయాన్ని తెస్తా. ఆటో వాళ్ళకే కాదు, లారీ డ్రైవర్లు, అదే మరిగా రిక్షా కార్మికులు, టాక్సీ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఎవరన్నా చనిపోతే ఎక్స్గ్రేషన్ ఇస్తానని చెప్పాం, ఇన్సూరెన్స్ కాకుండా. రెండోది, మీకు ప్రత్యేకంగా ఇల్లు కట్టేయడం, అంతేకాకుండా మీ పిల్లలు చదివించడం, ఇవన్నీ చేద్దాం. ఈరోజు రాష్ట్రంలో పెద్ద పరిశ్రమ, పెద్ద వృత్తి డ్రైవర్లు. మీరు ఆత్మ గౌరవంతో బతకాలి. బాగా ఎండాకాలం ఆ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే ఒళ్ళంతా కాలిపోతుంది. అయినా కూడా మీరు కష్టపడి కుటుంబం కోసం పనిచేస్తూ ఉంటారు. అలాంటి ఆటో డ్రైవర్లు కానీ, ట్యాక్సీ డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు ఆదుకోవాలి. ఆ ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ. పోవాల్సిన అవసరం ఉంది. జరిగేది కురుక్షేత్ర యుద్ధం. తమ్ముళ్ళు ఇప్పుడు